మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. అన్నా కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? ఐదుగురు ఒప్పుకుంటే చేసుకోవచ్చన్న. చేసుకోవచ్చంటవా? అయితే రేపే ఫిక్స్ చేసేయ్. ఓకే అన్న. ఓకే అన్నా ఐదుగురిని నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి. భజంత్రి ఆపమని చెప్పు. అన్నా పంతులు వస్తున్నారా? నమస్కారం. రండి 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 రండి. అరే వీడు పంతులా మట్టి దిబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చరా? కోచింగ్ తీసుకొచ్చానండి. బోళీబేరం మీద జీవించండి. అన్న మంచిగా అవుతాడా? టైం అయిపోయిందా? నువ్వు పదన్నా. అరే పదండి. పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? రాన్నరా నువ్వురా. అమ్మయ్యా ఓం కేశవాయనమా, ఓం గోవిందాయనమా, ఓం నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ ఆ ఒక్కల పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. స్టాప్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ ఓం గోవిందాయనమా, ఓం మాధవాయనమా, తాలిగట్టి మంగళసూత్రం తీసుకోండి. ఓం మంగళ్యం తంత్ర భవని నేతన భజంత్రులు భజంత్రులు. ఇక్కడెక్కడో బాంబు పేలబోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు, అంతా నీ భ్రమన్న. తాలిగట్టన్నా. భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా? నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేసాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? ఇదిగో. పోస్తే నీ దుంపదగా అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోతే తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను. ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీఈ బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా. త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంతా చదవా? నువ్వు మంతా చదువు. ఓం శుక్లాంబర గారు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ఆగండి. నాకు 3వ నెల. ఆహా అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా పెళ్లి అవుతున్నావు మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి నీకు దండం. లే లే లేకడితే పర్వాలేదు, నా బాధపడబాక ఇంకా 3 ఉన్నారు లైన్లో. ఏంట్రా ఉండేది? మాధవాయనమా, కేశవాయనమా. వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్సే లేదన్నా. డిస్కషన్స్ తర్వాత ముందు పని కానీ నువ్వు వచ్చి కూర్చో. అమ్మాయి నువ్వు మంతా చదువు. ఓం కేశవాయనమా, ఓం మాధవాయనమా, ఓం గోవిందాయనమా, ఓం రామాయణమా. ముందు తాళి కట్టిపించు. తాళిపట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడుము కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది? అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి నీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న, ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి పట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా నాన్న. టెస్ట్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు, నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రాలు కానీ నువ్వు కానీ మాంగళ్యం తంతునామే. మంత్రాలు వద్దా, డైరెక్ట్ తాళిపట్టు. తాళిపట్టు తీసుకోండి. ఏమ్మా నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అది అదన్నా ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీనా? 110% గ్యారెంటీ. ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మమ్మీ డాడీ కావాలి. అవ్వా ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? లే లే లే. ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. వీడు కాదు కదా. ఆగండి. బావా బావాలేదు గీవాలేదు, కూర్చో. రేయ్ ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు. గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు.
ఏయ్ కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు నా పెళ్ళాం మెళ్ళో తాలి కడతానంటాడు. పెళ్ళం అయితే వెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్ 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా ఏంట్రా? 2 తాళి బొట్లున్నాయి అల్లా. అరే 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా? అన్నారనుకో, ఏయ్, నాకు అది- నిన్ను తప్పకుండా వదులుతా. అంతే చేస్తాను నేను. ఏయ్, కొట్టండి, కొట్టండి. డబ్బులు ఇప్పించాను. మధ్యాహ్నం తద్దినం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తద్దినం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? అరే అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడివి, నీ బాబెవడరా? మరండి మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. అన్నా వీడి సంగతి నువ్వు చూసుకో. నువ్వు వదిలే. చూసుకో. నేను చూసుకుంటా. సరిగ్గా కొట్టరా. వీడెవడండి బాబు? సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద రావడం, సిగరెట్ కలుసుకుంటూ పోజు కొట్టడం. అసలు నువ్వెవడో ఎవరినో చెప్పనా? చెప్పు. కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడుతున్న మిమ్మల్ని చూసా. నేను కూడా మీ అడుగు జాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను. మీకు శిష్యుడిగా చేరదామని వచ్చాను. అంకమ్మ నువ్వే సిబిఐఓ ఏ కిల్లర్ అని మీ అందరం టెన్షన్ పడి వడికిపోయారు కదరా? ఎలా కనబడుతున్నారా? అరే వాడి గురించి ఏం చెప్పారు నువ్వు? సిఐడి అని చెప్పాను సార్. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను. పద! ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు? పారిపోకుండానే పారిపోతున్నారంటారండి. పక్కకి తిరిగామండి. ఓహో ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడలా పెళ్లి. అన్న పెళ్లి. దొంగ పెళ్లి. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. థ్యాంక్స్. 6 నెలల నుంచి వీడిని పట్టుకుందామని తిరుగుతున్నాడు. నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇప్పుడు పట్టేసా. ఏది? ఏయ్, థాంక్స్, థాంక్స్, థాంక్స్. ఏయ్! సరే అన్న పదం. ఏరా శిష్యుడిగా చేరతానన్నావు కదా? దా. ఆ? నడు. నడవండ్రా. మొత్తం అందరిని బొక్కలేస్తాను. నడవండ్రా. ఆగరా, ఈ కత్తేంట్రా? ఎవరైనా అవన్నీ పెళ్లి చేసేది? రే నేను మారిపోయాను రా బాబాయ్, ప్లీజ్. అసలు నీ లవర్ ని పెళ్లి ఎవరు చేసుకుంటారా? నేను మారిపోయాను రా. రే వెంకట్, ఏ పెళ్లి చేసుకున్నావుగా? నేను మారిపోయాను రా. ప్లీజ్ రా వెంకట్, ప్లీజ్. సర్లే ఆగు. కౌసల్య, నీ లవర్ ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడే ఉంది క్షేమంగా. ఏయ్ పంతులు, ఇట్రా. ఇటు రావయ్యా. తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయి పో. బావా you're really great బావా. మా ఇద్దరి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరి పరిస్థితే అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే. ఓకేరా? డబ్బులు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు ఫీజు ఇచ్చావన్నమాట. అది సార్ 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 వీడు ఏం చేస్తారు సార్? సార్ ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేస్తాం దొంగని నేనే సార్. ఎస్. ఏంటా ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్ తమ దేవల్ల 4 పరుసులు 8 బిల్డింగ్ లాగా వర్దులుతున్నాయి సార్. ఆవేశపడకు. ఒక దొంగను ఒక పోలీసుడు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోలేని వెధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటావు. దొంగతనం ఎక్కడ చేశారో తెలుసా? షడప్. ఎక్కడ చేస్తాడురా? ఇంట్లో చేస్తాడు. అది దొంగ తప్పు కాదురా, ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన వానరురా తప్పు. మిస్టర్ దొంగ సార్, యు కెన్ గో. Thank you, sir. ఆగో. ఆ గెటప్ ఏంట్రా? దొంగని ఎవడన్నా అనుమాలు పెట్టాడా? గెటప్ మార్చే వేళ. అలాగే, sir. ఆగో. మళ్ళీ నా కంటికి కనపడదు సార్. నేను వెతికినా సరే దొరకదు సార్. అలాగే సార్. ఓకే సార్. ఇప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు? ఇల్లు మొత్తం ఖాళీ, నేచురల్, బీరువా మొత్తం ఖాళీ. సహజం. ఎక్కడ చేశాడు రా దొంగతనం? మీ ఇంట్లోనే సార్. బాగుండేదా? వాళ్ళు చూస్తారా? వాళ్ళ మొహం వాళ్ళ ఫేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. మన ఏం గుర్తుపడతారు? ఎవరి మీద? సీఎం పట్టుకొని ఎవరు అంటావురా? అవసరం సీఎంఆర్. నా పేరు అప్పారావు అండి. ఈ హాస్టల్ స్వీపర్ అండి. ఈడేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి. సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి. ఆ వార్తలు నన్ను సస్పెండ్ చేస్తారా సార్? సార్ మీరు తరిగి చేస్తాను సార్. నేను
దాన్ని ఎరగదీస్తాను. ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు. వెళ్ళి ఆ వాటిని ఇర్రగా తీసేయి. వెళ్ళిపో. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎరగదీస్తా, ఎరగదీస్తా. నాదో చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆవిడ్ని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్, వెళ్ళి చంపేస్తా. ఆల్ ద బెస్ట్. వెళ్ళి ఇరగద్ది. వెళ్ళిపో. సార్ రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేకుండా దీవించండి సార్. అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, వెళ్ళిపో. ట్రై చేస్తాను సార్. ఐశ్వర్య, ఐశ్వర్య, తలుపేది కాదా? తలుపేది. ఐశ్వర్య, ఐశ్వర్య వచ్చావు. నువ్వు ఐశ్వర్య రాయి అంటే నువ్వు బండ రాయివి. అసలు నీ మొగ ఎప్పుడైనా అచ్చలో చూసినా అంటే నువ్వు నన్ను సస్పెండ్ చేస్తానంటావు. నువ్వు అయ్యో, నేను పిఎం పవర్ తీసుకొచ్చినే. ఇప్పుడు నేను ఇరగదీస్తా. నా సంగతి తెలియదేమో. ఇప్పుడు నిన్ను నీ పని పడతా. రాలే బయట. ఏముండవా? నా పని నువ్వు పడతావా? నీ పని నేను పడతావా? ఏంటే హ్యాపీగా తొంగున్నావా? పడిపోతున్నా. అర్ధరాత్రి పూటి గొడవేటయ్యా. తాగేసాడు నా కర్మ. సచ్చినాడా, మళ్ళీ తాగొచ్చావా? నన్ను కొట్టే ధైర్యం నీకే కనిపించిందిరా? సీఎం ఇచ్చినాడా? చెప్తానుండు, ఇక్కడ ఎక్కడ పెట్టాను. సీఎం ఇచ్చినాడా? నీకు సీఎం ఇస్తే సీఎం పెట్టాల్సిందిరా. చూస్తే నేను లాగే అనిపిస్తుంది. అవును, కరెక్ట్. వచ్చేసావా? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఆఖరికి నాది సిన్సియర్ లవ్ అనిపించుకున్నాను కదా. రేపు ఫస్ట్ నుండి పెట్రోల్ ధర పెంపు. గోవిందా గోవిందా. బైక్ అమ్మేసి ఎద్దుల బండి కొంటే బెటర్. అదేం చీపు, ఎద్దులు కూడా పచ్చగడ్డి కొనాల్సిందేరా? అవును. ఏంటండి మామ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు? ఆ అమ్మాయి పెళ్లి విషయమేనా? అదేం లేదత్తయ్య. ఏంట్రా ఎప్పుడు చూసినా నీకు ఐస్ క్రీమ్ కంటిన్యూటీయా? అదేంటారా బావా, అది నా వీక్నెస్. ఎవరైనా నాతో పని చేయించుకోవాలంటే ఇది నా చేతిలో పెడుతున్నా నేను కాదనలేకపోతున్నా. ఆహా మామయ్య, రేపు వీడు పెద్ద అయిన తర్వాత ఏ అమ్మాయి అయినా చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి తాళి కట్టేయమంటే కట్టేసేటట్టున్నాడు. సరే సరే, వీళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియదు కానీ వెళ్ళ గ్యాస్ విషయం చూడండి. అలాగే అలాగే, వస్తాను సుబ్బారావు. సరే మామయ్య, ఐస్ క్రీమ్ ఇస్తే తాళి కడతావన్నమాట. ఐస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్ కంపెనీని అడుగుతా. అది సరే గాని ఈ ఐస్ క్రీమ్ తో పాటు కంటిన్యూటీ ఒక లెటర్ ఉంటుంది. 1 కాదు 2 లెటర్స్. 2 లెటర్సా? ఎస్, ఇవాళ నా బ్రెయిన్ ఉపయోగించి ఇంకో లెటర్ సంపాదించాను. ఎవరిచ్చారా? నీలు అక్క. నీలువా? నీకెక్కడ కనపడిందిరా? బస్ స్టాప్ లో 3 అక్కల లెటర్స్ గురించి చెప్పేశాను. మరి నువ్వెప్పుడు ఇస్తావు అక్క లెటర్ అంటే వెంటనే రాసి ఇచ్చేసింది. ఇదిగో లెటర్స్. పెట్టావు కదరా పెద్ద ఫిట్టింగ్.
ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. లవ్ చేయాలంటే రోజుకొకరు. పాత బస్తీ మెహందీ ట్రై చేయి, దొరుకుతారు. కొంప ముంచావు కదరా. ఇంతకు నీళ్ళు ఎటెళ్ళింది? చేతిలో పుస్తకం ఉంది కాబట్టి కాలేజ్కి వెళ్ళి ఉండొచ్చు. బావంత స్పీడ్గా వెళ్తున్నాడు, ఎక్కడికి రా? నీళ్ళు ఒక హ్యాండ్ ఇచ్చి అందుకే పరిగెడుతున్నాడు గురుడు. హ్యాండ్ ఏంట్రా? నీకు బాడీ పెరిగిందే గాని మెదడు పెరగలేదే. బావ వెళ్తుంది నీళ్ళు అక్క కోసం. నీళ్ళు కోసమా? నీలు నీలు ప్లీజ్ నేను చెప్పేది విను. చెయ్యొదులు. నీలు ప్లీజ్ నేను చెప్పేది విను. నువ్వు కూర్చో. ముందు చెయ్యొదులు. నీలు నేను చెప్పేది విను. అవసరం లేదు, తప్పుకో. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే ఛీ, నీ రాసలీలలు మళ్ళీ వినాలా? నీలు నువ్వు విన్నదంతా తప్పు. అసలు 3 రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. నువ్వు ఏ నైట్ ఎవరెవరితో ఏమేం చేశావో నాకంతా తెలుసు. మళ్ళీ నీ నోటితో వినాల్సిన అవసరం నాకు లేదు. 3 nights టైం నీకెందుకు ఇచ్చానో తెలుసా? నీ వీక్నెస్ ఏంటో తెలుసుకోవడానికి. అవకాశం వస్తే నువ్వు అందరి మగాళ్ళలాంటి వాడివేనని రుజువు చేసుకున్నావు. ఛీ! చూడు, నీలాంటి 100 మంది ఆడవాళ్ళు నగ్నంగా నా ముందు నిల్చున్నా ఈ వెంకట్ చలించాడు. నేను తలుచుకుంటే ఆ ముగ్గురునే కాదు, హాస్టల్లో ఉన్న 30 మందిని పడేయగలను. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. దాంతో నేను వ్యభిచారం చేయలేను. అసలు ఆ 3 రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. సఖి సఖి వదిలిపెట్టు ప్లీజ్. సఖి వదులు. సఖి అసలు నువ్వు ఒక ఆర్దానివేనా? క్షణికానందం కోసం ఫ్రెండ్ కు ద్రోహం చేస్తావా? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? తను పొందాల్సిన వాళ్లను నువ్వు పొందాలనుకోవడం కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ కోసం ఏదైనా ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇచ్చేదే ఫ్రెండ్షిప్. సినిమా వ్యామోహంలో పడి నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ప్రేమంటే నువ్వు చూసే 2 గంటల సేపు సినిమా కాదు. జీవితం అంటే ఎంటీవీ ఎఫ్టీవీ ఛానల్స్ లో కనపడే కలర్ఫుల్ షార్ట్స్ కాదు. అదొక అమృత కలశం. దాంట్లో ఎన్నో అనుభూతులున్నాయి. ప్రేమించడం, ప్రేమించబడడం, ఒకరి కోసం ఒకరు పరితపించడం, ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతులు. నీ ఊహా ప్రపంచంలోంచి ఒక్కసారి బయటికి రా. అప్పుడు నిజమైన ప్రపంచం అంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకో. అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. గుడ్ బై. ప్రియా వదులు. ప్రియా చెప్తుంది నీకే వదులు. ప్రియా 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 నీకు అసలు బుద్ధుందా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు, కలలు కనటం తప్పు కాదు, కానీ ఆ కలల్లో బ్రతకాలనుకోవడం తప్పు. ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఒక్కసారి నీ ఫ్యాంటసీ నుంచి బయటికి రా. నువ్వేం కోల్పోతున్నావో నీకే అర్థమవుతుంది. నీ కోరిక తీర్చడం నిమిషాల్లో పని. తీర్చేస్తాను, నా దారిని నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ లైఫ్ పొజిషన్ ఏంటి? సెక్స్ అనేది 2 మనసులకు సంబంధించింది, 2 శరీరాలకు కాదు. ఎక్కడ వీలు దొరికితే అక్కడ, ఎవరు కోరితే వాళ్ళతో తీర్చుకునేది కాదు. అదొక పవిత్రమైన పదం, దానికి పవిత్రత ఉంది. హైందవ సంప్రదాయంలో దానికి చాలా విలువ ఉంది. నాగరికత పేరుతో దాన్ని దిగదార్చకండి ప్లీజ్. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. వస్తాను. ఏదో సిగరెట్ స్మెల్ లా వస్తుంది. నీలు నీలు నీరజా వదులు. నీరజా వదులు. వదులు నీరజా వదులు. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు తెలుసా? ఎవరి కోసం బ్రతుకుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎందుకు బ్రతుకుతున్నావో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అమ్మాయిలు సహజంగా ఫాస్ట్ గా ఉండొచ్చు, కానీ ఫాస్ట్ గా ఉండాల్సింది నీ బాడీ కాదు, నీ మనసు. నీ మనసు ఫాస్ట్ గా ఉంటే నువ్వు ఒక కిరణ్ బేడి, ఒక కర్ణం మల్లేశ్వరి అవ్వచ్చు, వాళ్ళకంటే గొప్పదాయం అవ్వచ్చు. కానీ నీ బాడీ ఫాస్ట్ గా ఉంటే నువ్వేమవుతావు తెలుసా? ఒక వేసివ్ అవుతావు. మగాళ్ళు బెర్రెక్కి నీ వెనకాల పడుతున్నారంటే అది నీ అందం చూసి అనుకున్నావా? కాదు, నువ్వు వేసుకునే డ్రెస్సును చూసి. అది కూడా నువ్వు గ్రేట్ అనుకుంటే ఆ సానికొప్పులో బతికే వాళ్లకు నీకు తేడా ఉంది. బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడం కాదు, మనసుకు నచ్చేలా బ్రతకాలి, 10 మంది నిన్ను మెచ్చుకునేలా బ్రతకాలి. నీ పేరెంట్స్ నీకు ఇచ్చిన స్వేచ్ఛని డ్రగ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టమని కాదు, నీ లైఫ్ సరిదిద్దుకోమని. నీ ఒంటి మీద ఈ మెరుగులు పోతే రోడ్డు మీద వెళ్ళి ఆ కుక్కలు కూడా నేను లెక్క చేయవు. అర్థం చేసుకో. నన్ను క్షమించు వెంకట్. ఇన్నాళ్ళు అందరు మగాళ్ళు నా అందం గురించి పొగిడారు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోలేదు. క్షమించు. లేలే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పటికైనా నువ్వు ఈ డ్రగ్స్ ఇవన్నీ మానుకొని కాలేజీలోని మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆదర్శంగా తయారవు. వస్తాను. ఆ 3 రాత్రులు జరిగింది అది. ఇది నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ. గుడ్ బై. సారీ వెంకట్, సారీ చెప్తున్నానుగా, నన్ను క్షమించు ప్లీజ్. సరే, నేను ఈ రోజు నైట్ రూమ్ నెంబర్ 18 లో ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను, ఓకే?
బావా బావా ఏంట్రా నాకు ఐస్ క్రీమ్ కావాలి లేగు బావా. పొద్దున్నే ఏంట్రా గొడవ? ఈ రోజు నాకు ఏ ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వలేదు బావా. నాకు ఐస్ క్రీమ్ కావాలి లేగు బావా. బావా బావా నాకు ఐస్ క్రీమ్ బావా. ఏ పోరా విసిగించకు. సారీ బావా, దేనికి? నిన్న రాత్రి పాలల్లో మొత్తం మంది కలిపింది నేనే బావా. ఇప్పటికే చాలా లేట్ చేశాను బావా. ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే నువ్వు నాకు దక్కవనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను బావా. లక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగింది? అవును బావా, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. నిన్ను తప్ప వేరే అతన్ని ఊహించుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు బావా? నేను పుట్టి ఈ భూమి మీద పడిన తర్వాత మొదటి కళ్ళు తెరిచి చూసింది నిన్నే. అలాంటిది వేరే అతన్ని ప్రేమిస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు బావా? మరి నన్ను ఇక్కడికి రమ్మని లెటర్ రాసావది? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ విషయమే అడుగుదాని ఎదురు చూశాను. మొక్కుబడిగా మొదటి రోజే అడిగి వదిలేశావు. నా మీద అసలు నీకు ప్రేమ ఉంటేగా బయట వాళ్ళు ముఖ్యమైపోయారు. ఏ లక్ష్మి, ఏం జరిగింది ఇప్పుడు? మేము ఎలా పొద్దు నీకే. ఏ లక్ష్మి, ఏం జరిగింది? అసలు నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ప్లీజ్. సిటీలో నరసింహ అనే భూకబ్జాదారుడున్నాడు. వాడి కన్ను మనింటి మీద పడింది. గృహప్రవేశమైన మరునాడు ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా లోపల? నరసింహన్ వచ్చిండు, బెడిరా. ఎవరు మీరు? ఎవరు మీరా? నరసింహ, నైజాం నరసింహ. నైజాం లేదు, పైజమా లేదు. ఇంతకు నీకేం కావాలి? ఏయ్! ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా. చలికాలం కదా, ఆ మాత్రం అనకరేటి. అరే అన్నంటే ఎవరనుకున్నావు? సింహం. చా, ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే. మర్యాదగా బయటికి వెళ్ళండి. అన్నా ఆగు! బయటికి నడవాల్సింది నేను కాదురా, నువ్వు నడవాలి. వాట్? ఇది నేను కబ్జా చేసిన స్థలం. ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు. ఎవరిని కట్టావురా? ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు? అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా. ఏయ్, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్. కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంటరీలు, ఆక్ట్ ఫిలింలు చూడే నరసింహ. కామెడీ చేస్తున్నావా? కాదు, సీరియస్ యాక్షన్. నీ తాటాకు చప్పుడికి ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ముందు బయట నిలవండి. ఏయ్! నా రోడ్డు తార్ రోడ్డురా. వీడెవడండి బాబు? నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు. ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడురా. ఏ, బోరింగ్ వాటర్ తాగుతారా? ఏయ్! నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగని వాడు, కబ్జా చేయని వాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్ట కట్టలేదురా. 15 days టైం ఇస్తున్నాను. రండిరా. మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూతురండి. ఎవరు మీరు? నరసింహం, నైజాం నరసింహ. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నాను. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? నీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చొస్తున్నాం. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని ఓ పని చేద్దాం. గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆలోచించుకో. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను. ఇది బావ సంగతి. ఈ విషయం నాన్నగారికి చెప్తే మరింత కంగారు పడతారని ఆయనకి చెప్పకుండా నాలో నేనే మొదలుపడ్డాను. చివరికి ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక లవ్ మ్యాటర్ రూపంలో లెటర్ రాశాను. రాసావు కరెక్టే. ప్రాబ్లం ఇదని ముందే లెటర్లో రాసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు లక్ష్మి. ఎప్పటికీ నువ్వు నావాడివే అనుకున్నాను బావా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోనివి జరిగేవే జీవితం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నువ్వే కావాలి. నిన్ను తప్ప వేరే మగాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే.
లేకపోతే నాకు ఈ లైఫ్ అనవసరం. ఆగు లక్ష్మి, ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే కాబట్టి అది నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎక్కడికి బావా? నువ్వు రెడీ అయ్యిరా చెప్తాను. ఓకే. హాయ్ నీలు. అమ్మయ్యా వచ్చేసావా? కూర్చో. సారీ లేట్ అయింది. అది కాదు, అసలు ఏం జరిగిందంటే నో ఎక్స్క్యూజెస్ వెంకట్. నేను చెప్పేది విను. రాత్రి లక్ష్మి పాలలో మత్తు మంది కల్పించింది, అందుకే రాలేకపోయాను. నీలు అర్థం చేసుకో. ప్రేమికులకు మధ్య క్షమాపణలు సంజాయిషీలు ఉండకూడదు. నువ్వు నైట్ రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం అయ్యుంటుంది. అక్కడ డిస్టర్బెన్స్ అనే పార్క్ లో అరేంజ్ చేశాను. నాకు ఇస్తానన్న 3 నైట్స్, ఊరించిన కిస్లు. కమాన్ 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 ఓయ్, ఏయ్, కమాన్. ఏంటి చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయం వేస్తుందా? అది కాదు నీలు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, నాకు బీపీలు, హార్ట్ కంప్లైంట్స్, షుగర్ ఏమీ లేవు. చెప్పు. మరది నేను చెప్తా. అవసరం లేదు, సీన్ అర్థమైంది. అర్థమైందిగా, ఇంకా మా బావను మర్చిపో. నాది సేమ్ డైలాగ్. చూండిలు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? మాది పవిత్ర ప్రేమ, గడిది గుడ్డు ప్రేమ కాదు. మీ ప్రేమ కన్నా మా రక్త సంబంధం గొప్పది. బోడి రక్త సంబంధం. ప్రేమ ముందు ఇవన్నీ నిల్. నేను చిటికేస్తే మీ బావ నాకు కొంగు పట్టుకొని వచ్చేస్తాడు. అంత వెర్రి బెంగలప్ప కాదు మా బావ. నన్ను తప్ప వేరే దారి చూస్తే గుడ్డు పీకేస్తా. అయ్య బాబోయ్, ఇక్కడ సీన్ ముదిరిపోయింది. నా ప్రేమకు ద్రోహం చేస్తే మీ బావ కాళ్ళు విరక్కొడతాను. వద్దు ప్లీజ్. ఈ ఏడుకొండలవాడా, ఎట్లా వేగుతున్నావు స్వామి ఇద్దరితో? చెప్పు, ఇద్దరులో ఎవరిని చేసుకుంటావు? ఏ బావా, చెప్పు బావా, నన్నే చేసుకుంటానని. అంత సీన్ లేదే నీ ఫేస్ కి, అంత కలర్ లేదే నీ ఫేస్ కి. ఆగండి, ఆగండి, ఆగండి. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నువ్వు ఆగు. లక్ష్మి, నువ్వు ఇలా రా, చెప్తాను. నేను చెప్పేది విను. ఓకే ఓకే, థ్యాంక్ యూ బావా. నా నమ్ము. హ్యాపీ. నీలు, నీలు ప్లీజ్ ఒకసారి అలా రావా? ప్లీజ్ రమ్మంటుంటే. చెప్తాను విను. థ్యాంక్స్ వెంకట్. రా ఫ్రెండ్స్. ఏంటి ఇద్దరికి చెవిలో ఏం చెప్పానా? శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి, అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్డ్. మరి నరసింహ ప్రాబ్లం? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పటి వరకు వాడు లేడీ బ్యాచులర్స్ తో ఆడుకున్నాడు, ఇప్పుడు నేను వాడితో ఆడుకుంటాను. ఎలా చెప్తా, కంగారెందుకు. ఈ నరసింహ 5 రూపాయలే చూసావు, 6వ రూపం చూసావంటే వద్దులే అన్న, భయపడుద్ది. చెప్. నీకిచ్చిన గడువు పూర్తయింది. ఏం నిర్ణయించుకున్నావు? ఇల్లా పెళ్ళే? పెళ్ళి. వేణు నా రోడ్డు తార్ రోడ్డు రా. వెంటనే పురోహితుని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు. అలాగే అన్న. సరే, బండి పోని. సారీ అన్న, పంచర్ అయింది. పంచర్ అయిందా? అవునన్న. మరి ముందు చూసుకోవద్దురా. తప్పు మాది కాదన్న, మీదే అన్న. ఏరా, మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయిందన్న. అయితే వెనక్కి పోని. ఎట్లా పోద్దన్న, పంచర్ అయింది. ఓహో, అయితే ముందుకు నడు. ఓకే. వాట్ ఏ డాష్. 1947 లో కృష్ణకుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సార్. I see. అదే డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నేను ఎన్నో డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీరు ఓ అనండి, మీ లైన్ పార్ట్నర్గా సెట్ అయిపోతారు. నేను ఇప్పుడే జస్ట్ కమిటెడ్. పర్లేదు సార్, మీ సెకండ్ వైఫ్ కనైనా చాలు సార్. ఒప్పుకోనా? శుభలగ్నంలో జగద్బాబు చేసుకోలే. అంతే అన్నా. నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి. థ్యాంక్ యూ డియర్, బై. స్వామి మన్మద, ఒక నిమిషం ఆగు స్వామి. మీ పాదాలు ఇందులో పెట్టండి స్వామి. ఎవరు నువ్వు? పైకిలే. స్వామి, నన్ను గుర్తుపట్టలేదా? గత 7 జన్మలుగా మీ పాద పూజ చేస్తున్న మీ పాదదాసిని స్వామి. పాతదాస? కొత్త దాస తెలుసు కానీ పాతదాస మనకు తెలియదే. పాదదాసి అంటే భార్య అని అర్థం అన్నా. నా పూజలు ఇన్నాళ్ళకి ఫలించినవి. కళ్యాణం ఎప్పుడు చేసుకుందాం స్వామి? కళ్యాణమా? అమ్మాయి సతీ సావిత్రిలో ఉంది, ఉప్పేసుకో అన్నా.
ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయాం కదరా. ఇవ్వలేదు నాదా, నీకు ఎంతమంది భార్యలున్నా నీ మనసులో నాకు ఇంత చోటివు చాలు. ఆ, అది అది ఓకే అన్న ఒప్పేసుకున్నాడు, దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరకు వచ్చి. నువ్వేంట్రా ఎక్స్ట్రా కట్టింగ్? అన్న వీడెవడరా సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీడిని చూసి నేను భయపడాల్సి వచ్చింది. కమాన్. ఆగండి సార్, లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, వా 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 వా. రైట్ యాంగిల్ లో చార్లెస్ శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్. అబ్బబ్బబ్బా, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. మేడం వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళ కజిన్ అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చామ్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టని పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం. అదా నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్. ఒరే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపతీసి వీరప్పన్ తమ్ముడేమన్నా. క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూకబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. రవ్వా ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజ్లాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? ఏ పెళ్ళారి నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా.